వ్యవసాయంలో టెక్నాలజీని వినియోగించుకుంటూ రైతులు సాగులో మంచి దిగుబడులు సాధించుకోవాలని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. హైదరాబాద్లో జరిగిన తెలంగాణ రైతు మహోత్సవంలో జరిగిన అగ్రి ఎక్స్పోలో ఆయన పాల్గొన్నారు. ప్రకృతి వ్యవసాయంతో పాటు అనుబంధ రంగాలకు ప్రోత్సాహకాలు ఉంటే రైతులు మంచి ఉపాధిని సాధించగలుగుతారని రైతులకు సూచించారు. వ్యవసాయం అంటే కష్టాలతో కూడుకున్నదనేటువంటి విషయం అందరికీ తెలిసిందే. కానీ ఇప్పటికీ 60-70% ప్రజలు వ్యవసాయం మీదనే జీవన విధానాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. అందులో వేదిక మీద ఉన్న చాలామంది గ్రామాల్లో వ్యవసాయ కుటుంబాల నుంచి వచ్చినటువంటి వాళ్ళమే. ఆనాటికి ఈనాటికి వ్యవసాయ సేద్యంలో వస్తున్నటువంటి మార్పులు, సాంకేతిక పరిజ్ఞానం ఏ విధంగా ఉపయోగించుకుంటే వ్యవసాయం లాభసాటిగా ఉంటుందనేటువంటిది ఒక ప్రధానమైనటువంటి అంశం కాగా, ఆరోగ్యాన్ని రక్షించుకోవడానికి, భూమిని కూడా రక్షించుకోవడానికి ప్రకృతి సేద్యమే ఒక ప్రధాన ఆయుధం అనేటువంటి కార్యక్రమాన్ని కూడా ఈరోజు ఆస్వాదిస్తున్నటువంటి సందర్భం. ఇప్పటికీ వ్యవసాయం అంటే ఒక్క వ్యవసాయమే కాదు, వ్యవసాయానికి అనుబంధంగా ఉన్నటువంటి పాడి కావచ్చు, కోళ్ళు కావచ్చు, గొర్రెలు కావచ్చు, మేకలు కావచ్చు, అన్ని రకాలైనటువంటి పశు సంపదను కూడా మనం పెంచుకోవాల్సినటువంటి బాధ్యత అవసరం కూడా ఉన్నది. ఎందుకంటే నేను ఇంతకుముందే కోదండరెడ్డి గారికి మా మిగతా మిత్రులు కూడా చెప్పాను, ఒక 26 ఎకరాల్లో పామ్ ఆయిల్ వేసినాను. పామ్ ఆయిల్లో మేయడానికి అని చెప్పి ఒక 50 గొర్రెలు కూడా కొనుక్కొచ్చి పెట్టినాను. అట్లాగే దాదాపు 100 కోళ్ళను పెంచుతున్నాను. ఇవాళ 50 గొర్రెలు తెస్తే 101 గొర్రె అయింది. అట్లా 5 బర్రెలు ఉన్నాయి, 5 ఆవులు ఉన్నాయి. కాబట్టి అన్ని రకాలైనటువంటివి కూడా వారానికి ఒక 2 రోజులు 3 రోజులు ఖచ్చితంగా వ్యవసాయం దగ్గరికి పోతాను. 1-2 గంటలు కూర్చుంటే అక్కడ ఉన్నటువంటి వాతావరణం చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. ప్రధానంగా ఈ యాసంగి అంటే ఇప్పుడు వచ్చేటువంటి సందర్భంలో ఎప్పుడు వర్షం పడుతుందో, ఎప్పుడు రాళ్ళు పడుతుందో, ఎప్పుడు గాలి దుమారం వస్తుందో, పంట ఇంటికి చేరేంత వరకు ఒక టెన్షన్ వాతావరణం ఉంటుంది. అందుకనే వ్యవసాయంలో కొన్ని కష్టాలు నష్టాలు ఉంటాయి. కానీ మారుతున్నటువంటి పద్ధతుల్లో మనం కూడా వ్యవసాయం వైపు పోవాల్సినటువంటి అవసరం ఉంది. ఉపాధి అంటేనే ప్రభుత్వ ఉద్యోగమనో లేకపోతే ఇంకేదో అనేటువంటిది కాదు. సరి అయినటువంటి పద్ధతుల్లో నువ్వు 2 ఎకరాల్లో చేసుకున్నా, 4 ఎకరాల్లో చేసుకున్నా, భార్యాభర్తలు ఇద్దరు కష్టపడితే తప్పనిసరిగా లాభదాయకంగా వ్యవసాయం ఉన్నది. దాంట్లో ఏమీ అనుమానం లేదు. మా అందరిని కూడా మా తల్లిదండ్రులు వ్యవసాయం చేసే సాధినారు, చదివిపించినారు, ఈ స్థాయి దగ్గర ఇచ్చినారు. కాబట్టి ఇవాళ చాలామంది ఏంటంటే వ్యవసాయం అంటే అదేదో చేతగాని పని అనేటువంటి ఆలోచనలు ఉన్నారు. అది సరి అయింది కాదు. వ్యవసాయం లేకుంటే ఎవరు అన్నం తినేటువంటి పరిస్థితి ఉండదు. రైతులంటే రాజులని ముందు నుంచి కూడా మాట్లాడుకుంటూ వస్తాం. ప్రతిసారి చిన్నప్పటి నుంచి కూడా మాకు నేర్పించేది అదే, రైతులు లేకపోతే మనమే లేము. ఎందుకంటే ఈరోజు అన్నదాత సుఖీభవ అంటే వాళ్ళని రైతుల ద్వారానే ఆ అన్నదాత సుఖీభవ అనేది ముందుకెళ్తుంది. దీంతో పాటు ఇంకా చూసుకున్నట్లయితే రైతులు అనే మనుషులు ఎన్ని కష్టాలు పడుతున్నారో మీ అందరికీ తెలిసిందే. రోజు రోజు గడుస్తున్న కొద్దీ రైతులందరూ కూడా ఈ అగ్రికల్చర్ అసలు ఎందుకు చేయాలన్న ఉద్దేశంలోని వాళ్ళ అడుగులు వేస్తున్నారు.
తెలంగాణ రైతు కమిషన్ ద్వారా వ్యవసాయ రంగానికి ప్రోత్సాహకం ఉంటుందని రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి అన్నారు. ప్రస్తుతం కూలీల సమస్య విపరీతంగా పెరిగిపోయిందని, ఇలాంటి ఎన్నో కీలకమైన సమస్యలను అధిగమించాలంటే సాగులో కొత్త మార్పులు రావాలని రైతులకు ఆయన సూచించారు. ఇలాంటి ఎక్స్పోల ద్వారా సాగులో రైతులు కొత్త విధానాలు తెలుసుకోవడానికి ఎంతగానో ఉపయోగపడుతుందని కోదండరెడ్డి అన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా 21,000 కోట్ల రూపాయలు ఏ విధంగా రుణమాఫీ జరిగిందో అదేవిధంగా రాష్ట్రంలో వ్యవసాయ రైతు సంక్షేమ కమిషన్ అనేది పూర్తి అధికారాలతో ఇవ్వడం కూడా అది గొప్ప విషయమే. మా బాధ్యత, నేను కానీ మా గౌరవ సభ్యులు కానీ ఇప్పటికే దాదాపుగా 5.5 మాసాలైంది మేము బాధ్యతలు చేపట్టి. అనేకమైన విషయాలపైన అధ్యయనం చేసినాం. మా కమిటీ సభ్యులలో కూడా ఒకరు భూమి చట్టాల విషయంలో నిష్ణాతుడైతే, ఇంకొకరు హార్టికల్చర్ వ్యవసాయం చేయడంలో ఖమ్మం జిల్లా నుంచి గోపాల్ రెడ్డి గారు, మహబూబ్ నగర్ జిల్లా నుంచి కేవీఎన్ రెడ్డి గారు, అదేవిధంగా రాములు నాయక్ ట్రైబల్ నాయకుడు, ఇప్పుడే మాట్లాడిన భవానీ రెడ్డి గారు. మా తపనంతా కూడా మాకిచ్చిన సమయంలో ఏ విధమైన మార్పులు వ్యవసాయంలో తీసుకురావాలి, రైతుకి లాభదాయకమైన వ్యవసాయం చేసుకోవడానికి ప్రభుత్వం తరఫున కానీ కేంద్ర ప్రభుత్వం తరఫున కానీ ఏ విధమైన సహాయం అందజేస్తే బాగుంటుంది అనే దానికే మేము ఇప్పటికే ఒక మధ్యంతర 2-3 విషయాలపైన ప్రభుత్వానికి సూచన కూడా చేయడం జరిగింది. మనమందరం ఆనాడు సమిష్టి కుటుంబాలు మనవి. ఆ సమిష్టి కుటుంబాలు ఇప్పుడు ఎక్కడ కూడా మచ్చకు కూడా లేవు. రైతు ఒంటరిగాడైపోయాడు. భార్య భర్త తప్పిస్తే ఎవరు లేరు. ఆ రోజు సమిష్టి కుటుంబాల వల్ల, సమిష్టి వ్యవసాయం వల్ల ఎప్పుడు కూడా చేయి జాపేవాడు కాడు రైతు. వానాకాలం కంటే ముందు, ఇది ఇప్పుడు మనం ఏప్రిల్ మాసంలో ఉన్నాం, ఇదే మాసంలో కనుక ప్రతి ఏటా ఏ విధంగానైతే పారిశ్రామిక ఎగ్జిబిషన్ జరుగుతుందో అదేవిధంగా వ్యవసాయ ప్రదర్శన కూడా ఇక్కడ జరగడం వల్ల రైతాంగం వారి వారి ఉత్పత్తులను ఇక్కడ ప్రదర్శన చేసుకోవడమే కాకుండా అధునాతనమైన వ్యవసాయానికి ఇక్కడ అవకాశాలు ఉంటే చూసి నేర్చుకోవడానికి కూడా ఒక మంచి అవకాశం ఉంటుంది. అదే కాకుండా ఈ సొసైటీ దాదాపు 1953లో అగ్రి హార్టికల్చర్ సొసైటీ ప్రభుత్వ సహకారంతో ఆనాడు ఏర్పడిన సొసైటీ. 1974లో ఈ సొసైటీ యాక్ట్ ప్రకారం రిజిస్టర్ చేసుకోబడ్డది. ఈ సొసైటీలో ప్రధాన ఉద్దేశం వ్యవసాయ రంగంలో వచ్చే మార్పులను యువతను ప్రోత్సహించడానికే ప్రధాన ఉద్దేశం.